హాయ్ ఫ్రెండ్స్, దశరథ సుమిత్ర వాళ్ళు హోమం చుట్టూ పూర్ణాహుతిని పట్టుకొని హోమం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్రకైతే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. తనకు చాలా అలసటగా ఉండి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సుమిత్ర అయితే అలా కళ్ళు తిరిగి ఇలా పడిపోతూ ఉండడం చూసిన దీప అయితే అమ్మా అని గట్టిగా అరుస్తూ సుమిత్రను పట్టుకోబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు అలా దీప అరవగానే అసలు సుమిత్రకి ఏం జరిగిందా అని సుమిత్ర వైపు చూస్తూ ఆశ్చర్యంగా నిలబడిపోయి ఉంటారు. దీప అయితే సుమిత్రతో నీకు హెల్ప్ చేస్తాను పదండి అమ్మా అని మెల్లగా నడవండి అని చెప్పి హోమం చుట్టూ తనని పట్టుకొని మెల్లగా నడిపిస్తూ ఉంటుంది దీప. అది చూసిన జ్యోత్స్న అయితే ఏ దీప నువ్వు మా అమ్మని పట్టుకోవడం ఏంటి వదిలే అనేసి అయితే జ్యోత్స్న చాలా కోపంగా దీపతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి శివనారాయణ అయితే అందులో తప్పేముంది జ్యోత్స్న, మీ అమ్మకు కళ్ళు తిరుగుతున్నాయి, పొద్దున్న నుంచి ఉపవాసం ఉంది, అలసటగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయని దీప పట్టుకుంది, అందులో ఏం తప్పు ఉంది, అలా అలా కసురుకుంటున్నావు దీపతో దీపతో అనేసి అయితే అంటూ ఉంటాడు. శివనారాయణ దీప పట్టుకొని నడిపిస్తుంది కానీ తన నడవనివ్వు నీకేంటి అనేసరికి జ్యోత్స్న అయితే షాక్ అయిపోయి అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక దీప అయితే వాళ్ళ అమ్మా నాన్నలతో ఇద్దరితో కలిసి హోమం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది చూసిన పారిజాతం జ్యోత్స్న వాళ్ళైతే దీప వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు దీపాన్ని. ఇంతలో అది చూసిన పంతులు గారు అయితే సరేనమ్మా అక్కడ మీరు పట్టుకున్న పూర్ణాహుతిని హోమంలో వేయండి అనేసి అయితే అంటూ ఉంటాడు పంతులు గారు. ఇక కార్తీక్ అయితే ఆ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, అందుకే ఇంత మంచిగా అయిపోతుంది హోమం జరగడం అనేసి అయితే తన్ను తాను అనుకుంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.